చావును చూపించడం. సో అట్లాగా అంటే అట్లాగా నేను ఫైటర్గా వచ్చేటప్పుడు ఎప్పుడు ఎంత ఇదిగా మాట్లాడేవారు. తిట్టారు. వాట్ అ హోప్ ఐ వాట్ అండ్ సైడ్ యూ బికమ్ అ పైలట్, యూ చీటెడ్ మీ, నాట్ ఓన్లీ మీ, ది ఎంటైర్ కంట్రీ యూ వుడ్ హావ్ గాన్ టు ది మిలిటరీ, డన్ సో మెనీ థింగ్స్. తప్పు చేసావు. అప్పుడు ఎవరు తప్పు చేశారు నాకు తెలియదండి. మీరే అందరికి చెప్తున్నారు వాళ్ళందరూ కాపాడాలి, ఇంట్లో వాళ్ళందరూ కాపాడి పేదలుగా ఉండే బ్రదర్స్ని కాపాడాలని చేశాను. అది నా తాపత్రయం. ఏదైనా చెప్పండి. ఏమి లేదండి, అదేనికో తెలియదు, అందుకే వచ్చాను అన్నప్పుడు అలా జుట్టు పట్టుకుని అలాగే దగ్గర పెట్టుకున్నారు. అంటే ఆయన వేరే చెప్పి ఉన్నారు, మనసు వచ్చేసాడు, ఎంత చదువుకున్నవాడు, ఇలా చేశాడు అది చేశాడు. ఇప్పుడు నేను ఆయన బ్రదర్తో మాట్లాడతాను, ఇప్పటికి మా ఇద్దరితో పని చేస్తే చాలు, ఫ్యామిలీ జరిగిపోద్ది, ఎక్కడికి వెళ్ళకండి నేను అందరికి వెళ్ళిపోతా డబ్బులు కొరతపడి ఒక్క నేను చాలా 1 yearలో నాకు ఇల్లు కట్టేసి నాన్నగారిని కూర్చొని మళ్ళీ అక్కడ గింది అన్నట్టు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళారు? లేదండి ఇక్కడికి మనం అక్కడికి ఓకే జైపూర్ వెళ్ళారంటే వేరెక్కడికి వెళ్ళారు అనుకున్నాను. లేదండి ఈ సినిమాకే వెళ్ళాను, ఎంజిఆర్ గారి సినిమాకే. ఓకే యాక్షన్ ఫైటర్లో నేను వాంటెడ్ పర్సన్గా ఉన్నాను సార్. అందరికి కావాల్సిన మనిషి నేను. రోజుల్లో ఎవరు అంత చేసేవారు కాదు. సో నేను అన్నీ చేసేవాడు. అప్పుడు మా రాజు మాస్టర్ ఉన్నాడు. సో రాజు మాస్టర్ ఫాదర్ రాఘవేలు గారు, ఆయన నాగేశ్వరరావు గారికి మాత్రమే చేస్తారు. సో అప్పుడు వీళ్ళు చేసే దాంట్లో ఏమంటే ఈ రాఘవేలు మాస్టర్, నాగేశ్వరరావు మాస్టర్ గారు రామారావు గారితో చేసేవారు. చిన్న సినిమాలు చేసేవారు, అంటే ఈ సోడుగుడు ఇట్లా పెద్ద సినిమాలు అయితే చేసేవారు. ఆయన కూడా మళ్ళీ ఇదే చేస్తే మళ్ళీ వేరే రామకృష్ణ గారు వాళ్ళు హీరోలు ఉండే పురుషుడు కూడా ఆయనే మాస్టర్. సో కంపోజింగ్ చేసింది నేను. ఆయనకు నేను బాంబే నుంచి పిలిపించి సార్ రామారావు గారు డూప్ వేయాలి, కంపోజ్ కూడా చేసేయాలి అని చెప్పేసి దత్తు ప్రొడ్యూసర్ చేస్తే సరే ఓకే అని ఒక అమౌంట్ మాట్లాడేసుకొని చేశాను. సరే అన్ని చేసేయండి మీరే అన్నారు ఆయన. సరే చేసేస్తాను సార్ అని చేసాం. ఇట్లా నా పేరు కూడా రాదు, మనకేంటి నాకు కావాల్సిన పేరు కదా డబ్బులు. అలాగే చేసాం. పెద్ద మనుషులు అన్నం పెట్టేవాళ్ళు ఇట్లాగే అనుకుంటాం. ఇప్పుడు అన్నం పెట్టేవాళ్ళు భగవంతులు కదా. సో ఇప్పుడు అదంతా లేదనుకోండి, వీళ్ళు మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయన పిలిచి ఆ రోజు ఏమన్నాను, ఇలాగన్నావు కదా, అడిగిన హీరోలు లేరు చెప్పిన అది వీ లవ్డ్ ఇట్. రామారావు అంటే ఎందుకు ప్రేమ ఆ ఫ్యామిలీ కంటే. హరికృష్ణ నేను చాలా థిక్ ఫ్రెండ్స్, అంటే మామూలు మనిషి కదండి. అది గోల్డ్ కూడా కొంచెం తప్పు అనిపిస్తుంది. కృష్ణ అంటే ప్రాణం. మనిషిని ఎక్కడ చూడలేదు, ప్రపంచంలో చూడలేదు. మనుషులను చూసాం చాలా మంది. అంత మంచి మనిషి, ఫ్యామిలీలో ఒకడు అని ఫీల్ అవుతాడు. సో అట్లాగే ఉండేది మా బాండింగ్. ఆ ఫ్యామిలీ మొత్తమే అలా ఉంటుంది. మా అందరి ఇంట్లో కాఫీ తాగడం అనేది చాలా కష్టం అండి. అక్కడ నాకు కాఫీ దొరికి కాఫీ తీసుకో అంటారు ఆయన, కాఫీ వస్తాయి. దాని తర్వాత కూడా ఏంటంటే ఆయన నాన్నగారితో హ్యాపీగా ఉండేవారు. పార్టీ పెట్టేటప్పుడు కూడా కొన్ని విషయాలు తీసి పెట్టమంటారు. సో పొద్దున 3:30-4 గంటలకు రమ్మంటారు. సన్ రైజ్లో ఆయన వాకింగ్ పంపించి షార్ట్లు తీసి పెట్టండి అంటే పెడతా, బ్రదర్ నేను ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆయన సీఎం నుంచి మళ్ళీ వచ్చి సినిమా తీశారు. నేను నాన్నగారితోనే చేసుకుంటాను అనుకోకు ఈ ధారాళంగా రిటైర్డ్ ఆయన మనిషిని మళ్ళీ తీసుకొచ్చేసి మేజర్ చంద్రకాంత్ రాజు మాస్టర్ చేశాడు. అంటే మేజర్ చంద్రకాంత్ నేను రాజు మాస్టర్ బాగా థిక్ ఫ్రెండ్స్. అంటే మేము ఇద్దరే, వేరే ఎవరు లేరండి. నేను రాజు ఇద్దరు ఒకటే. బట్ రాఘవేల్ గారు నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే రాజు ఎక్కువ ఉండడు. అందు గురించి నేను నాన్ని వదిలేసి కూడా రాఘవేల్ మాస్టర్ గారికి వెళ్ళిపోతా. అవును, ఆయన ఎరా నువ్వు వచ్చేస్తున్నావు కదా, నేను వస్తున్నాను, నేను నాన్న అని పిలుస్తాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే అంతమంది సిస్టర్స్, అందరూ నా సిస్టర్స్ లాగా, అందరూ పెళ్ళికి నేను ఉన్నా, అందరు నేనే చేశాను. సో అందులో ఒక ఆనందం నాకు. సో అప్పుడు ఫస్ట్ బ్రేక్ చేయాలనిపించింది నాకు. అప్పుడు ఏం చేశానంటే రామారావు గారి సినిమాలో వీళ్ళు రారు కదా, రాఘవేల్ గారు, నేను రాజుని తీసుకొచ్చి సత్యనారాయణ గారు రూపు, ఆయన రాజు రామారావు గారు నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ ఈయన తీసుకెళ్తారు. ఎవరు రాఘవేల్ గండి కాగానో ఏదో కానీ డబ్బుగానో అలాగా ఆయనతో. సో ఇది రెండు మింగిలావని అనేది మా ఇద్దరి దృష్టిలో అలా అలాగా ఉండేటప్పుడు ఇది మోహన్ బాబు సినిమా మనం చేసినా కూడా చేసుకో అని చెప్పేసి